టుడే క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్: జాన్ మతాయ్, అక్వర్త్ కమిటీ, బిబేక్ దేబ్రాయ్ కమిటీ, బాంబే వీటీ అండ్ కుర్లా. సో ఇచ్చినటువంటి మ్యాచింగ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ ఇచ్చినటువంటి ఈ మ్యాచింగ్ని దీనితో మనం జత చేయాలి, దానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఆధారంగా జత చేయాలి. జాన్ మతాయ్ ఇక్కడ ఫస్ట్ బడ్జెట్ మీన్ మనకు 1947 నవంబర్ 20న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరంటే జాన్ మతాయ్. ఒకటోది 3 అనేది ఆన్సర్ అని మీరు గమనించాలి. నెక్స్ట్ అక్వర్త్ కమిటీ అని దేనికి సంబంధించింది? 1924 ఇయర్లో ఏదైతే మనకు రైల్వే బడ్జెట్ ఏదైతే ఉందో, ఏదైతే మనకు జనరల్ బడ్జెట్ ఉందో, ఆ 2 బడ్జెట్లను కలపడం కాకుండా విడివిడిగా దేని పదు దానిగా 1924 ఇయర్లో మనకున్నటువంటి అక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు మనం విడివిడిగా బడ్జెట్లను ప్రవేశపెట్టుతున్నాము, అది మీరు గమనించాలి. నెక్స్ట్ బిబేక్ దేబ్రాయ్ కమిటీ దేనికి సంబంధించిందంటే, ఏదైతే ఇక్కడ మనకు విడివిడిగా రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ ఉందో ఆ రెండింటిని ఈ యొక్క బిబేక్ దేబ్రాయ్ అయినటువంటి కమిటీ ఆధారంగా రైల్వే బడ్జెట్ను విలీనం చేయడం కోసం ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఇది ఎప్పుడు 2016లో నివేదిక ఇచ్చింది. 2017 నుంచి మనం 2 బడ్జెట్లను ఒకే పద్దుగా బడ్జెట్లో భాగంగా చూపిస్తున్నాము. నెక్స్ట్ బాంబే వీటీ టు కుర్లా అనేది దేనికంటే ఫస్ట్ ఎలక్ట్రికల్ రైల్, భారతదేశంలో తొలి ఎలక్ట్రికల్ రైల్ ఏదైతే ఉందో ఆ తొలి ఎలక్ట్రికల్ రైల్ను మనం బాంబే వీటీ నుంచి కుర్లా. సో ఇది ఏదైతే ఎలక్ట్రికల్ రైల్ ఉందో ఇది దీన్ని 1925 ఇయర్లో మనం సక్సెస్ఫుల్గా బాంబే వీటీ నుంచి కుర్లకు ఎలక్ట్రికల్ లైన్ ప్రయాణింపజేశాము. మరియు ఇది సుమారుగా 18 నుంచి 19 కిలోమీటర్ అయితే ఉందో 18 నుంచి 19 కిలోమీటర్ మనం ఎలక్ట్రికల్ వేగా మనం దీన్ని ఫస్ట్ ఫేజ్ కింద మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో 1-3 ఉంది, ఇక్కడ B1 ఇక్కడ ఉంది, C4 D2. సో ఏ ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా ఇక్కడ ఆన్సర్గా చెప్పవచ్చు. ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్.